డెమోక్రటిక్ వేలో ఒక అప్లికేషన్ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండేటువంటి కార్యకర్తల్ని, ఇల్లు పగలగొట్టినటువంటి మరో కార్యకర్తని గోవర్ధన్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళేటువంటి సందర్భంలో పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఆ పర్మిషన్లో అనేక రకాల అవాంతరాలు, హెలికాప్టర్ను దిగని చోటకి పర్మిషన్ ఇచ్చి మరలా కాదని మరలా అక్కడిచ్చి అనేక రకాలైన అవాంతరాలు సృష్టించేటువంటి పద్ధతిలో చివరికి వరకు ఇవాళ పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చినాక ప్రజానీకం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు తప్పు పట్టాలి? ఆయన కనుక జనాలందరినీ సమీకరించండి, నేను వస్తున్నాను అని చెబితే అనుకోవచ్చు. ఆయన ఇండివిజువల్గా వెళ్ళి 4 5 వెళ్ళి చూసేటువంటి క్రమంలో రోడ్లు తవ్వేయటం, బారికేట్లు అడ్డుపెట్టేయడం, అనేక రకాలైన ఆంక్షలు పెట్టడం, పల్లెటూరులోంచి జనాలు బయటికి రాకుండా అక్కడ పోలీసు వ్యవస్థను చేయడం, ప్రతి నూకండ్ కారులో పోలీసు వ్యవస్థని దిగ్బంధనం చేసేటువంటి పద్ధతిలో తీసుకోవటం, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి పద్ధతి. అందుకే చెప్తున్నాం, ఇది డెమోక్రటిక్ కంట్రీలో సరైనటువంటి కాదు, ఇది సరైనటువంటి కాదు అనేటువంటి నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం, వణుకు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే నీవు పథకాలు అమలు చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే ఎలక్ట్ చేసుకుంటావు. ఇది అవసరమా? ఇన్ని రకాలైనటువంటి ఆంక్షలు పెట్టుకోవడం అవసరమా అనేటువంటి అడుగుతా ఉన్నావు. జన ప్రభంజనంగా బయలుదేరి వచ్చేటువంటి నాయకుడికి అవసరమైతే నువ్వు జెడ్ కేటగిరీ అతను వ్యక్తి కాబట్టి, మాజీ సీఎం కాబట్టి కరెక్ట్గా అయినటువంటి సెక్యూరిటీ తీసుకెళ్ళి ములాఖాత్కి తీసుకెళ్ళండి, ఆ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉందే. కానీ ఈ రకంగా అబ్స్ట్రక్షన్ చేయటం ప్రజానీకానికి, ఊళ్ళోకి వెళ్ళేటువంటి మామూలు ప్రజానీకానికి కూడా, ఆఫీసులకు వెళ్ళేటువంటి వాడు కూడా అక్కడి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు, ఇవాళ ఆఫీస్ సెలవులాగా ఉంది మాకు అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ప్రజానీకం పైన ఆంక్షలు నిర్వహించేటువంటి పద్ధతిలో ఇవాళ నెల్లూరు సిటీలో జరుగుతుంది, సరైన కాదని కూడా చెప్పి ఒక పార్టీ